ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అక్కడ రాజకీయాలు మాత్రం పూర్తిగా అంటే ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అక్కడ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు, ప్రకటనలు కావచ్చు, అవన్నీ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటి, ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి అనేటువంటిది కూడా ఒక్కసారి ఆ వీడియో చూసి క్లుప్తంగా మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇవ్వండి, ఇదే ఆ మీడియా ఛానల్ ఇండియా టుడే అనేటువంటి ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏమడుగుతున్నారు చూద్దాం. Nature of relationship. For the last 5 years, we've seen in Parliament, outside Parliament, by and large, YSRCP has supported Prime Minister Modi. Now we are told because you've got a strong minority vote here, you don't want to be seen to be on the same side as the Prime Minister. What is the reality of your relationship with the centre and the Prime Minister? I think rather than asking me, Rajdeep, see, they're the people who tied up, they're the people who are currently in tie-up with Chandrababu Naidu. So you should ask Chandrababu Naidu and Modi what their relationship is. He says Mr. Naidu says we are together for development. Both Prime Minister and I want the development of Andhra Pradesh. So if they are together, it is development. If Jagan and I were to maintain a cordial relationship because I am the Chief Minister, because he is the Prime Minister, then it's for something else. Would you support the government at the centre if, let's say, Mr. Modi is 20 seats short, you have 20 MPs? So why do we talk about a hypothetical situation when they're together fighting against me and I'm fighting against them? So where is the question of this hypothetical situation coming up? This election. ఇదే చూస్తున్నాం కదా. ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, గడిచిన 5 ఏళ్లగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దగ్గర పాదాక్రాంతమైనట్లుగా వ్యవహరించారు కదా. వాళ్ళు పార్లమెంట్లో కానీ బయట కానీ బీజేపీ నాయకులు అంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గర మోకరిల్లినట్టుగా, రాష్ట్ర ప్రయోజనాలన్నీ తీసుకొచ్చి అక్కడ తాకట్టు పెట్టినట్టుగా, మీ రాష్ట్రానికి ఏం చేశారు, ఏం చేయలేదు, ఏం కావాలి అనేటువంటిది ఇక్కడి నుంచి మీరు అడిగి తీసుకెళ్ళింది ఏమీ లేదు. కానీ వాళ్ళకు అవసరమైనప్పుడు కూడా ప్రతి బిల్లుల్లో కూడా మీరు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు కదా, రైట్ ట్రయల్గా అంటే నిస్సిగ్గుగా ఎక్కడికక్కడ పూర్తిగా వాళ్ళు ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి అంత మంచా చెడా ఏమీ అక్కర్లేదు, మీకు అవసరం కాబట్టి వాళ్ళకైతే పాదాక్రాంతమైనట్లుగా వ్యవహరించారు కదా. మరి ఇప్పుడు ఏదైతే అక్కడ కూటమిగా ఉంది కదా, మరి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఉంది కదా, అసలు అంటే బీజేపీ తోటి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంది అని చెప్పేసి అని అడిగితే, నన్ను అడిగేది ఏముంది, వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకున్నారు కదా, మీరు చంద్రబాబు గారినో మోడీ గారినో అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను అని చెప్పేసి అలాంటి మాటలు చెప్తారు. నిజమే కదా, ఆయన అడిగిన మాట అయితే వాస్తవం కదా. గడిచిన 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కడైనా మాట్లాడినటువంటి పరిస్థితి చూసామా? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా దేని గురించి వెళ్తాడు? ఆయన పైన కేసుల గురించో, లేదంటే అవినాష్ రెడ్డిని ఆ కేసు నుంచి తప్పించాలని చెప్పేసి అక్కడ మోకరిళ్ళడానికి వెళ్తాడో. ఈ అంశాలు తప్పితే ఏ రోజైనా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి నేను ఈ అంశాలు చర్చించడానికి వెళ్ళాను అని చెప్పి ఢిల్లీలో అక్కడ కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని కలిసి బయటకు వచ్చాక ఒక్కనాడు 5 ఏళ్లలో ఒక్కనాడంటే ఒక్కనాడు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పాపాను పోయాడా? ఏ రోజు ఏమీ చెప్పలేదు. ఇదిగాక ఎప్పుడు ఒకటే ప్రెస్ నోట్ వస్తుంది, అందులో డేట్ మారుతుంది, ఆ అంశాలు ఏవైతే ఉంటాయో కిందవి పైకి, పైకి కిందవి, కిందవి పైకి, పైవి కిందకి ఇలా మారడం తప్పితే ఏ రోజైనా కూడా ఇదిగో పలానా అంశం మీద నేను వచ్చాను, ప్రధానమంత్రి గారిని కలిసి ఈ అంశాన్ని నేను అడిగాను, ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, ఏమైంది అని అడిగాను, పోలవరం నిర్మాణానికి మాకు నిధులు కావాలి కదా, అవి మంజూరు చేయట్లేదు, అవి మంజూరు చేయండి అని అడిగానో, లేదంటే రాష్ట్రంలో ఇంకేదైనా అవసరాల గురించి, ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్, దాని ప్రైవేటైజేషన్ వద్దండి అని చెప్పి నేను అడిగాను అని ఏ ఒక్కనాడైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఏమీ లేదు. ఇప్పుడు వచ్చి మీ ఇంట్రెస్ట్ ఏంటి, అసలు మీ తాలూకు రిలేషన్ ఎలా ఉంది మోడీతోటి అని అంటే, అవి నన్ను అడగడం ఎందుకు, మోడీ గారిని, చంద్రబాబు గారిని అడగండి అని చెప్పేసి అని అంటాడు. అదే సమయంలో అలా కాదు, మీరు ఇంతకాలం ఇట్లా వ్యవహరించారు కదా, ఇప్పుడు రేపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక 20 ఎంపీ సీట్లు, ఒకవేళ మీరు మళ్ళీ గెలిచి 20 సీట్లు వచ్చాయనుకోండి, మీకు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి అక్కడ అధికారంలోకి రావాలి అంటే ఎన్డీఏ కూటమికి ఆ 20 సీట్లు కావాల్సి వస్తే మీరు ఆ 20 సీట్లు వాళ్ళకి మీరు మద్దతు తెలుపుతారా తెలపరా అంటే దానికి నిక్కచ్చిగా ఎస్ నేను తెలుపుతాను, లేదా ఇదిగో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యర్థి కాబట్టి మేము భారతీయ జనతా పార్టీకి అంటే మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము మద్దతు తెలపము అని ఏదో ఒకటి స్పష్టం చెప్పచ్చు కదా.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు నచ్చరు, చంద్రబాబు నాయుడు గారితో మోడీ గారు పొత్తు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు అయినా కూడా మోడీ గారు పొత్తు పెట్టుకున్నప్పుడు నచ్చుతారో నచ్చరో, నేను మద్దతు ఇస్తానో ఇవ్వనో ఏదో ఒకటి కుండబద్దలు కొట్టి చెప్పచ్చు కదా. ఆహా, గోడ మీద పిల్లాట్లు ఉంటాయి కదా, ఎటు కావాల్సి వస్తే అటు దూకేయచ్చు మనం. ఆ విధంగా ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు మనకి, అంత మరి సంక్లిష్టమైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు? వాళ్ళిద్దరూ కలిసి నా మీద పోరాడుతున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా, మోడీ గారు నేను కలిసి ఆలోచిస్తుంది రాష్ట్ర అభివృద్ధి గురించి అని చెప్తా ఉన్నారు కదా, మరి దానికి ఏమంటారు అని చెప్పేసి ఆయన అడిగితే, రాజ్దీప్ సర్దేశాయ్ అనేటువంటి ఈ సీనియర్ జర్నలిస్ట్ ఆయన అడిగితే, ఇఫ్ ఐ అండ్ జగన్ ఆయనే జగన్ అన్న విషయం మర్చిపోయినట్టున్నాడు. ఐ అండ్ జగన్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ విషయాలన్నీ కూడా ఏదైనా కూడా ఒక స్పష్టత ఉండి, ఇదిగో ఈ స్పష్టత, నేను భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతాను లేదా తెలపను, ఏదో ఒక విషయం కుండబద్దలు కొట్టి చెప్పాలి. అది చెప్పకుండా వాళ్ళని అడగండి వాళ్ళే సమాధానం చెప్తారు అంటే మరి ఇంకా నువ్వెందుకున్నట్లు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నువ్వెందుకున్నట్లు? ఇది ఈ రోజున ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. ఇదంతా కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్. రేపు ఒకవేళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, ఇక్కడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యంగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి రాబోతూ ఉంది. మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన పైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉండాలి అని ఇప్పటి నుంచే ఇలాంటి మైండ్ గేమ్లు ఆడుతున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే మద్దతు ఇస్తానా ఇవ్వనా అని చెప్పేటువంటిది చెప్పండి స్పష్టంగా అని చెప్పి ఆయన అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇంకా చూద్దాం. Your sister, as I said, has been pitted against you. Does that trouble you? Does that leave you dismayed that your legacy is getting fractured? And the Congress party, of which he was the chief minister, has put up the sister. Why is Sharmila? No, what I'm hurt is not because she's contesting. The reason I'm hurt is because she will lose deposits. It pains me the most to see her lose deposits. Because what she's done is not right. The very party that has put my father's name in the charge sheet, the very party that has filed these fabricated cases on me. Fabricated petitions in my case are none other than Congress and TDP. And today you know who's driving my sister or the Congress party in the state? None other than Chandrababu Naidu through Revant. You're making a very serious allegation. You're claiming Chandrababu Naidu and Revant Reddy have propped up Y. Sharmila to take you on in Andhra Pradesh. Absolutely. Congress party is remote controlled by Chandrababu Naidu, as the BJP is being remote controlled by Chandrababu Naidu. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఆయన ఎవరైతే ఆ జర్నలిస్ట్ ఉన్నారో సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన అడిగారు, ఇప్పుడు మీ చెల్లెలు కూడా పోటీ చేస్తూ ఉంది కదా, మరి ఈ పరిస్థితులు మీకు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అడిగితే, నన్ను ఏం బాధిస్తూ ఉంది అంటే నా చెల్లెలు నా మీద అంటే పోటీ చేయడం కాదు, నా చెల్లెలకి డిపాజిట్స్ కూడా రావు, ఆ అంశం నన్ను బాధిస్తూ ఉంది అని చెప్పేసి అది నాకు నొప్పిగా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంకా తెలియని విషయం ఏంటి అంటే, ఆయనకు తెలుసు, తెలియకపోవడం ఏం కాదు, కానీ కావాలని నటించడం. రేపు కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి అత్యంత ఘోరంగా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోబోతా ఉన్నాడు. కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఏ విధంగా ఈ రోజున అక్కడ ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. మరి హూ కిల్డ్ బాబాయ్ అనే దాంట్లో ఎవరి హస్తాలు ఉన్నాయి, ఎవరి పాత్ర ఉంది, ఎవరి ప్రమేయం ఉంది, అన్ని కళ్ళకి గట్టినట్టుగా ఈ రోజున షర్మిళ గారు అలాగే సునీతారెడ్డి వీళ్ళిద్దరు ప్రచారంలో ప్రజలకు అర్థమైపోతా ఉంది. 5 ఏళ్ల నుంచి కూడా ఈ కేసు సాగుతున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాం కదా. అయితే అదే సమయంలో ఆవిడ డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతుందని ఈయన జోస్యం చెప్తున్నాడు. కానీ పులివెందుల్లో ఈయన డిపాజిట్లకే గల్లంత అయ్యేటట్లుగా ఉంది అని అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తా ఉన్నారు. కడపలో అవినాష్ రెడ్డి డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోబోతా ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇలా ఉంటే ఈయన ఈ రకంగా మాట్లాడి మళ్ళీ ప్రజల్ని మభ్యపెడదామని చూస్తూ ఉన్నాడు. ఇంకో పక్కన చూస్తే ఏం చెప్తా ఉన్నాడు, నా చెల్లెల్ని వెనకుండి నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు, అది కూడా రేవంత్ రెడ్డి ద్వారా అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు గారు షర్మిలతోటి ఈ విధంగా ఆయన మీదకు ఉసిగొలుపుతా ఉన్నారు, ఆవిడ్ని నడుపుతా ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎక్కడైనా చెప్పడానికి కనీసం ఇంతైనా ఏదైనా మనిషికి విచక్షణ ఉండాలి కదా.
చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత, రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీలో పిసిసి అయ్యారు. అక్కడి నుంచి ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డ్రైవ్ చేస్తారు? పార్టీలు ఇప్పుడు వేరు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఈ రోజున రేవంత్ రెడ్డి ద్వారా షర్మిలని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు వెనకుండి అని చెప్పడానికి కనీసం ఆలోచన ఉండాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఒక పార్టీ అధినేత అయ్యుండి రాజకీయం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈయనకు తెలిసిందల్లా కూడా కక్ష రాజకీయాలే కదా, అందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో పక్కన ఏం చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ ఈ రెండూ కూడా రిమోట్ కంట్రోల్డ్ బై, అంటే ఆ రెండింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది, వెనకుండి నడిపిస్తుంది, ఆడిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆడిచ్చేటట్లయితే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, బయటకు ఎలా వచ్చేవాడు? 16 ఏళ్ల పాటు అలాగే జైల్లో ఉండేవాడు కదా. ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు కదా. నిజంగా కాంగ్రెస్ పార్టీని, బీజేపీని ఈ రెండింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నట్లయితే, ఆయన చెప్పినట్లుగా రెండు పార్టీలు నడుచుకుంటున్నట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అయ్యేవాడు? ఆయన గత ఎన్నికలకు ముందే జైల్లోకి వెళ్ళిపోయేవాడు కదా. అసలు జైల్లోకి వెళ్ళడం కాదు, 2012లోనే జైలు నుంచి బయటకు వచ్చేవాడు కాదు కదా. ఈ పార్టీకి కూడా జైల్లోనే ఉండేవాడు. చంద్రబాబు నాయుడు గారికి అంత పవరే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి జీవితకాలం జైలు నుంచి బయటకు వచ్చేవాడు కాదు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయన్ని 53 రోజులు జైల్లో పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీని, బీజేపీని రెండింటినీ చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తూ ఆయన చెప్పినట్టు నడిపిస్తున్నట్లయితే అసలు ఆయన జైలుకి వెళ్ళి 53 రోజులు ఎందుకు అంత ఇబ్బందులు పడుతూ అన్ని అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఈ మాత్రం ప్రజలు ఆలోచించరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడా? అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. ఇంకో పక్కన ఏం చేస్తూ ఉన్నాడు, తన పైన ఫ్యాబ్రికేటెడ్ కేసులు అంట, అంటే అక్రమంగా కేసులు పెట్టారంట. అక్రమ కేసులా? అది కూడా ఎవరు పెట్టారు? టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పెట్టినాయని చెప్పేసి అని అంటున్నాడు. బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీ మీద కేసులు పెట్టింది చంద్రబాబు నాయుడు గారును కాంగ్రెస్ పార్టీ కాదు, సిబిఐ, ఈడీ. అలాగే కేసులు పెట్టింది ఫ్యాబ్రికేటెడ్ కేసులు కాదు. ఆల్రెడీ మీ మీద కేసులు పెట్టడంతో పాటుగా మీరు చేసినటువంటి దోపిడీ ఏ విధంగా క్విట్ ప్రో కో చేశారో, మీ నాన్నగారికి అంటే మీ తండ్రి గారికి ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు వ్యక్తులకి ఆయాచిత లబ్ధి చేకూర్చి వాళ్ళ ద్వారా మీ సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో 10 రూపాయల షేర్ని 1500, 2000, 3000కి ఎలా కొనిపించారో, ఈ రోజున ఎలాగ మీరు ఇన్ని వందల వేల కోట్లకి పడగలెత్తారో అన్ని సాక్ష్యాలతో సహా సిబిఐ, ఈడీ అలాగా ఛార్జ్ షీట్లు ట్రంక్ పెట్టెలతోటి మోసుకెళ్ళి మరి సిబిఐ కోర్టులో పెట్టారు కదా, గుర్తులేవా? అన్ని సాక్ష్యాధారాలతో సహా చూపించారు. అన్నీ చూపిస్తేనే మీరు 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నారు. 43,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేశారు. ఇవాళకి కూడా ఆ డబ్బులు విడుదల కాలేదు కదా. మొన్ననే కదా భారతీయ సిమెంట్స్కి సంబంధించినటువంటి 1500 కోట్లు విడుదల చేయండి అంటూ కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి. మరి ఇవన్నీ కూడా వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అవి అక్రమ కేసులు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు అని చెప్తే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఏం చెప్తా ఉన్నాడు, నా తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో పెట్టింది ఎవరు తెలుసా? కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ సాక్ష్యాలతో సహా జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. ఎవరు? రాజశేఖర్ రెడ్డి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో ఎవరు పెట్టారు, ఎవరు పెట్టించారు అనేటువంటి సాక్ష్యాలతో సహా ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే మొన్న షర్మిల గారు కూడా చెప్పారు. షర్మిల గారు ఏం చెప్పారు? నా తండ్రి పేరుని ఛార్జ్ షీట్లోకి ఎక్కించింది కాంగ్రెస్ పార్టీ కాదు, నా అన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కించాడు అని చెప్పారు. దానికి సాక్ష్యం ఇదిగోండి, ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్రిమినల్ అప్లికేషన్ జ్యుడిస్ట్రిక్షన్ అని చెప్పేసి. ఇది ఎప్పుడు అంటే డేటెడ్ 1 ఫిబ్రవరి 2012. 1 ఫిబ్రవరి 2012లో అరైజింగ్ అవుట్ ద జడ్జ్మెంట్ అండ్ ద ఫైనల్ ఆర్డర్ డేటెడ్ 29 డిసెంబర్ 2011 పాస్డ్ బై ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ హైదరాబాద్ ఇన్ క్రిమినల్ పిటిషన్ నెంబర్ 13993 ఆఫ్ 2011. అంటే హైకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ దాఖలు చేసిన దానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి దానిపైన సవాల్ చేస్తూ ఒక పిటిషన్ అయితే హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేశారు. దాఖలు చేసిన దాంట్లో కూడా ఏంటి చూడండి, ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషనర్ వర్సెస్ డాక్టర్ జి గీతారెడ్డి అండ్ అదర్స్ రెస్పాండెంట్స్.
ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి న్యాయవాదిగా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్, ఆయనే పిటిషనర్గా ఉన్నాడు కాబట్టి గీతారెడ్డి అండ్ అదర్స్కి సంబంధించిన అంటే వాళ్ళు రెస్పాండెంట్స్, వాళ్ళని ప్రతివాదులుగా చేరుస్తూ ఆ రోజున ఒక పిటిషన్ అయితే కనుక సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేస్తే హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయాలన్నీ కూడా షర్మిల గారు, సాక్షాత్తు షర్మిల గారు అందరి సమక్షంలో బహిరంగంగా ఆవిడ చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని ఏదైతే ఛార్జ్ షీట్లో పెట్టాలి అని చెప్పేసి పిటిషన్ వేసింది, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి వేశాడు, అందుకే ఛార్జ్ షీట్లోకి ఆయన పేరు ఎక్కింది అని చెప్పేసి ఇగోండి ఆఫీస్ రిపోర్ట్ ఆఫ్ ది లిమిటేషన్ అని చెప్పేసి ఆ రోజున ఏదైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వేసిన పిటిషన్, ఆ పిటిషన్లో ఉన్నటువంటి పాయింట్స్ కూడా ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చదువుదాం. మొత్తం 176 పేజీల పిటిషన్ అయితే కనుక వేశారు. ఆ 176 పేజీల పిటిషన్లో ఇదిగోండి ఇది. Strangely, however, neither did the CBI name any of the ministers or secretaries who had signed the 26 government orders in question, nor have they proceeded to investigate them. And central government has exercised its influence over the CBI not to implicate any person who is presently a member of its own ruling party in the state. The petitioner, being an advocate on the criminal side of the Nellore bar for over 20 years in the state of Andhra Pradesh, was duly aggrieved by what seemed to be an improper appreciation of the process of investigation by the CBI. అట్లాగే ఇక్కడ ఏం రాసుకొచ్చారు, the 26 government orders that were issued between 2007 and 2009 by the government headed by the late Shri వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఏ కేసుల మీద ఆయన అరెస్ట్ చేశారు, అప్పుడు ఏవైతే అక్రమ కేసులు, అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో 2007 నుంచి 2009 మధ్యన ఆయన తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని జీవోలు 26 జీవోలు పాస్ చేయించుకుని వాటి ద్వారా 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశాడు. క్విట్ ప్రోకో చేసి షెల్ కంపెనీలు, డొల్ల కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు ఇలాగ అన్నీ పెట్టి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశాడు. ఆ 26 జీవోలు కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ దట్ వర్ ఇష్యూడ్ బిట్వీన్ 2007 and 2009 by the government headed by Shri late వైఎస్ రాజశేఖర్ రెడ్డి. Each of these GOs were examined by him and a detailed chart prepared listing the relevant minister and secretary who were the public servants responsible for them. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి అసలు సెక్రటేరియట్కి వెళ్ళలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎలాగ జీవోలు పాస్ చేయించగలుగుతాడు? ఈ జీవోలన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆ ప్రభుత్వాన్ని లీడ్ చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి, ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళందరూ ఎగ్జామిన్ చేసి వాళ్ళు పూర్తిగా వాటిని పరిశీలించి ఆ తర్వాత ఆ జీవోలు ఇచ్చారు. దాంతో ఎవరైతే గనక నా తరఫున ఉన్నటువంటి వాటితోటి జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి 176 పేజీల ఒక పిటిషన్ అయితే గనక హైకోర్టులో దాఖలు చేశారు. హైకోర్టు దాన్ని కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో కూడా ఇదే పిటిషన్ని మళ్ళీ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా ఈ పిటిషన్ వేయించింది నువ్వా కాదా? నీ తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో ఎక్కించాలి అని చెప్పి ఈ విధంగా నీ పిటిషన్లో రాయించింది నువ్వా కాదా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇది రాశాడా లేదా? మొన్నటికి మొన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా మీడియా సమావేశం పెట్టి షర్మిల గారు మాట్లాడంగానే అబ్బెబ్బే ఇదంతా కూడా నా మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం, నాకు అసలు ఏమాత్రం సంబంధం లేదు, నేను ఎక్కడా కూడా అందులో ప్రమేయం లేదు, నా మీద తప్పుడు ఎలిగేషన్స్ చేశారు అని చెప్పేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? తన తండ్రి అంటే రాజశేఖర్ రెడ్డి పేరుని ఛార్జ్ షీట్లో పెట్టింది టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏమిటి? సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లో తెలిసిపోతుంది కదా వాస్తవం ఏంటి అనేటువంటిది. ఈ రోజున రాజశేఖర్ రెడ్డి పేరుని ఛార్జ్ షీట్లోకి ఎక్కించింది జగన్మోహన్ రెడ్డి. కారణం ఏమిటి అంటే ఆ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడాలి అంటే ఖచ్చితంగా లేడు కాబట్టి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరు ఎక్కిస్తేనే ఆయన ఆ రోజున జైలు నుంచి బయటకి రాగలడు. అప్పటికి ఎన్నోసార్లు బెయిల్ అప్లై చేస్తే బెయిల్ రాలేదు. మరి ఆఖరిగా ఏం చేయాలి అని చెప్పి నెత్తి నోరు బాదుకుంటే అప్పుడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వెళ్ళి మీ నాన్నగారి పేరు అందులో ఎక్కిస్తేనే నువ్వు బెయిల్ మీద బయటకు రాగలవు అని చెప్తే దానికి నేను బయటకు రావడం కావాలి, నా నాన్న పేరు ఉంటే ఏంది పోతే ఏంది, మా నాన్నే పోయాడు, ఆయన పేరు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, మంచి పేరా చెడ్డ పేరు నాకు అవన్నీ అవసరం లేదు, నేను బయటకు రావాలి, నేను దోచేసిన 1,00,000 కోట్లు నేను అనుభవించాలి అని చెప్పి ఆ రోజున ఈ విధంగా రాజశేఖర్ రెడ్డి పేరుని ఛార్జ్ షీట్లోకి ఎక్కించాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది
జగన్మోహన్ రెడ్డి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మరి ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని రిమోట్ కంట్రోల్ లాగా కంట్రోల్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటే ప్రజలు నమ్ముతారా? నిజంగా గనక చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు పార్టీలని కంట్రోల్ చేస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఎప్పుడు జైలు నుంచి బయటకు రాలేడు. ఈ విషయం ఆయనకి తెలుసు. కానీ ప్రజల్ని ఇంకా మభ్యపెట్టాలి, వాటి ద్వారా ఏదో రకంగా ఓట్లు దండుకోవాలి. ఇక ఇప్పటికే ఓటమి కళ్ళ ముందు కనిపిస్తోంది. ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు, ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఇక కడప పులివెందుల్లో కూడా రాజకీయంగా ఎదురు దెబ్బ తగలబోతాం జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి. మరి ఈ పరిస్థితుల్లో మేకపోతు గాంభీర్యం, ఎంతో కొంత ధీమా ప్రదర్శిస్తే ఎక్కడైనా 4 ఓట్లు పడతాయి కదా అని చెప్పి ఇలాగ జాతీయ సంస్థలకు ఇచ్చేటువంటి మీడియాలో ఈ రకమైనటువంటి ప్రకటనలు అయితే చేసుకుంటున్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ కూడా ఒక్కొక్కటిగా రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజల ముందుకి సాక్ష్యాలతో సహా వచ్చి పడతా ఉన్నాయి. రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గట్టి గుణపాఠం నేర్పడం కూడా ఖాయంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.